కామవాంఛ ఇది ఇప్పటిది కాదు భైరవ. ఈ డైలాగ్ ఎప్పుడు విన్నాం మనం? అప్పుడెప్పుడో మగధీర సినిమాలో విన్నాం. ఈ డైలాగ్ ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? చాలా బలమైన కారణం ఉంది. ఈ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకు. ఏమైనా సరే ఈ సంవత్సరం లైఫ్ మారిపోవాలంతే. ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం సెటిల్ అయిపోవాలి. ఏమైనా సరే ఈసారి ఫోకస్డ్గా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మొదలుపెట్టి అన్నీ మార్చేయాలి. చదువులోని, బిజినెస్లోని, డబ్బులు సంపాదించడంలోని, అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో, లేదంటే మనం అనుకున్న పని చేయడంలో, ఇలా రకరకాల టార్గెట్స్ ప్రతి ఒక్కరిగా ఉంటాయి. చదువుకున్నా చదువుకోకపోయినా. కానీ దాంట్లో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? నాకు తెలిసి 0.1%. మరి మిగతా వాళ్ళు అందరూ చేతకాని వాళ్ళేనా? అంటే నాతో కూడా కలిపి మనం చేతకాని వాళ్ళం కాదు. మనందరినీ రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఆపుతుంది ఏంటో తెలుసా? కామం. నీకు ఇది రీసౌండ్లో వినిపించినా నేను దీని గురించి క్లారిటీగా చెప్తాను నీకు. బూతులు, భయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం అందరం ఈ కామం అనే పాయింట్ దగ్గర ఎందుకు స్టక్ అయిపోయామంటే మనం దీన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాం. 99.9% కాదు, 100కే 150% ఫెయిల్ అయిపోయాం. భగవద్గీతలో కూడా కామం అనే పదం చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది. దాన్ని విన్న తర్వాత కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఓ కామం అంటే సెక్స్ 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 రీసౌండ్లో వినిపిస్తుంది కదా. కానే కాదు. కామం అనేది అది ఎంత భయంకరమైందంటే, ఎంత సాడిస్టిక్ పాయింట్ అంటే, ఎంత దరిద్రమైన పాయింట్ అంటే, నివురుగప్పిన నిప్పు అంటారు కదా. బేసిక్గా ఒక నిప్పు కనుక అంటే ఒక బొగ్గుని మనం బాగా కాల్చినప్పుడు ఎర్రగా అవుతుంది, కానీ కొద్దిసేపటికి దాని మీద ఒక తెల్లని పొర క్రియేట్ అవుతుంది. ఆ పొరే కామం అన్నమాట. లోపల ఎంత ఫైర్ ఉన్నా, అది ఎంత కణ 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 ఎర్రగా మండిపోతున్న ఆ బొగ్గు పైకి మాత్రం తెల్లగా ఏదో మంచు ముక్కున్నట్టు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. కానీ దాన్ని పట్టుకుని దాన్ని ఇలా దులిపి ఊది అని ఊదితే తప్ప లోపలుండే ఎర్ర నిప్పు కణిక బయటపడదు. అలాగే ప్రతి ఒక్క మనిషిలో ఒక లేయర్ ఉంటుంది, అదే కామం. కామం ఇన్ ద సెన్స్ సెక్స్ కానే కాదు, శృంగారం కానే కాదు. మీకు దండం. ఆ పాయింట్ నుంచి బయటకు వస్తే, ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే నీ క్లారిటీ వస్తుంది, నీ ఫోకస్ ఎటు చెదిరిపోదు. మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకుని ఏదేమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రిప్ట్ ఉంది, నిన్న కూర్చుని నేను ఈ స్క్రిప్ట్, ఇది నా స్క్రిప్ట్ పేపర్, ఇది నా సినిమా కథ, ఈ కథనే ఎట్టి పరిస్థితుల్లోనూ 5 సీన్లు రాయాలని కూర్చున్నా. కానీ ఈ 5 సీన్లు రాసే ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక 20-30 సార్లు నేను డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటాను. అంటే నా ఏకాగ్రత దొబ్బింది. ఒక సీన్ 2 లైన్లు రాసేటప్పటికి టక్ మన ఫోన్ మీదకి వెళ్ళిపోయి మెసేజ్ పెట్టాడు, ఎవడు పెట్టాడు, ఇన్స్టాగ్రామ్లో ఏమైంది, ఇది లేదనుకో, అర్రే నిన్న అడిగి ఎవరికి ఫోన్ చేద్దాం అనుకున్నాం, మర్చిపోయాం కదా, అది గుర్తొచ్చేది. వెంటనే అడిగి ఫోన్ చేశారా బా, ఏంటి విషయాలు, ఆహా రే మొన్న మటన్ తెచ్చుకున్నాం, అదిరిపోయింది తెలుసా, మీ రూమ్లో ఉండారంట కదా, ఎద్దవా మొన్న మా రూమ్కి వచ్చేసి తినేసో, నన్ను పిలవాలి కదరా అని ఇలాంటి కబుర్లు. ఇదంతా కాకుండా పొద్దు నుంచి ఏం తినలేదు, ఇలా తినకుండా కూర్చుంటే ఆరోగ్యం పాడైపోతుంది కదా, ఒక ముద్ద తినేసి వచ్చేద్దాంలే అని తినేసి వచ్చి తినేసాం, కొంచెం అన్ఈజీగా ఉంది, ఇప్పుడు ఫోకస్ చేయలేవు, మంచి మంచి ఐడియాస్ రావు, ఓ పని చేద్దాం, పవర్ నాప్ వేద్దాం అని వెళ్ళి పడుకోవడాలు. లేదంటే అచ్చి బాబోయ్ నిన్ను చలాన్ కట్టడం మర్చిపోయాను, రేపుడితో ఆఖరం అంటూ ఇప్పుడు వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటి అసలు, రామచంద్ర కట్టేద్దాం, వెళ్ళి వచ్చినారు చేసుకుందాం. సో ఇప్పుడు మీరు చూసిన పాయింట్లు నా లైఫ్తో పాటు మీ లైఫ్లో కూడా జరిగే ఉంటాయి. ఇవన్నీ కామానికి సంబంధించినవే. పిచ్చి దొబ్బిందిరా నీకు, పిచ్చి దొబ్బింది. కామం, పనులు, డిస్ట్రాక్ట్ అయిపోవడాలు ఏం చెప్తున్నా అర్థమవుతుందా అని అనుకోబోయే వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తున్నా. కామం అంటే మన ఫోకస్ని చెడగొట్టి మనం ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నామో ఆ పని నుంచి మనల్ని సర్వనాశనం చేసేసి కూర్చున్న ప్లేస్లో నుంచి తీసుకెళ్ళిపోయి మనకు అనవసరమైన ప్రదేశాల్లో ఇసిరేసి దాంతో మనకు హై ఇచ్చేదే కామం. ఇది సెక్స్ ఎడిక్షన్ కంటే చాలా భయంకరమైనది. ఎందుకంటే మన మాస్టర్బేషన్లో చెప్పుకున్నాం కదా, సెక్స్ ఎడిక్షన్ అనుకో ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో అమ్మాయి దగ్గర లేదంటే వాష్రూమ్లోనో తీరిపోయేది అబ్బాయిల వరకు వస్తే. కానీ ఈ డిస్ట్రాక్షన్ అనే కామం ఏదైతే ఉందో, అంటే మనల్ని అదుపు తప్పించే, మన మన ఆలోచనల్ని చెడగొట్టేసే ఒక కామం అనే పాయింట్ ఏదైతే ఉందో అది సెక్స్ కంటే భయంకరమైంది.
ఇది అర్థం చేసుకోవడంలోనే మనందరం ఫెయిల్ అయిపోతున్నాం. అందుకే 0.1% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. నేను నాలాంటి మన బ్యాచ్ అందరూ ఇలా మిగిలిపోతున్నాం. ఇంకా టైం వేస్ట్ చేసేస్తున్నాం. ఇంకా ల్యాగ్‌లోకి వెళ్ళిపోతున్నాం. ఒక పని గురించి కూర్చున్నప్పుడు రకరకాల యావిగేషన్స్ వస్తాయి. ఆ యావిగేషన్స్‌ని ఎవరైతే కంట్రోల్ చేసుకుని, ఆ యావిగేషన్స్‌ని ఎవరైతే వేట కత్తితో నరికి అక్కడ వాడు కూర్చోబెట్టుకోగలుగుతాడో, ఫోకస్ చేయగలుగుతాడో ఆడే సక్సెస్ఫుల్ మ్యాన్. ఆళ్ళేమి పైనుంచి ఊడిపడలేదు. ఆళ్ళేమి హయ్యర్ మైండ్ సెట్‌తో పుట్టలేదు. ఆళ్ళకేమి 20 చేతులు లేవు, 40 కాళ్ళు లేవు. మనలాగే ఉన్నారు. ఇంకా ఆలోచిస్తే మనం వాళ్ళ మీద తెలివైనోళ్ళం. కానీ మనం మనం ఆ కామం అనే లేయర్‌ని కట్ చేయలేకపోతున్నాం. ఆళ్ళు దాన్ని తునాతునకలు చేసేసి వాళ్ళొక పని గురించి డిసైడ్ అయ్యారనుకో, అసలు ఎవడు ఎటు పోయినా ప్రపంచం అల్లకల్లోలం అయిపోతున్నా సరే, ఇది మాత్రం ఇంపార్టెంట్ అనుకుంటారు. అదే జీవితం, అదే ఆకలి, అదే నిద్ర, అన్నీ అదే. అది పూర్తయిన తర్వాతే ఆళ్ళు వేరే ధ్యాసలోకి వెళ్తారు. అంతే తప్ప ఆళ్ళ ధ్యాస మారదు. కానీ నువ్వు నేను అసలు మనకి కూర్చుని పని చేద్దాము, ఇది మన బతుక్కు ఉపయోగపడుద్ది, దీంట్లో మనం సక్సెస్ అవుతాము అని మనకి 100కి 100% తెలుసు. 100కి 100% ఏంటి, 100కి 200, 1000% కూడా తెలుసు. కానీ మనకి ఎప్పుడో మర్చిపోయిన పాత స్నేహాలు, లేదంటే ఎప్పుడో మర్చిపోయిన గర్ల్ ఫ్రెండో, లేదంటే ఎప్పుడో ఎక్కడో పరిచయమైన అమ్మాయో, లేదంటే రేపు ఏదో ఉన్న పార్టీకి ఫంక్షన్కి సంబంధించిన విశేషాలు మాట్లాడడం ఇవన్నీ గుర్తొచ్చేసి మన బతుకు బాగు చేసే పని మీద ఫోకస్ పెట్టడం మానేసి టక్కమని జంప్ అయిపోతాం. మరి ఏది డేంజరస్? నిజంగా సెక్స్ అనబడే కామమా, లేదంటే నిన్ను డిస్ట్రాక్ట్ చేసే ఈ కామమా? నేనైతే ఈ కామం గురించే చెప్తా. ఎప్పుడైతే టక్మని నువ్వు ట్రిప్ అయిపోతున్నావో, అనుకున్న పని చాలా ఫోకస్డ్గా మైండ్లో ప్లాన్ చేసుకుని నువ్వు కూర్చున్న తర్వాత 10 నిమిషాలు కూడా కూర్చోకుండా టక్మని టాపిక్ జంప్ అయిపోతుందో, అలాంటి మైండ్ సెట్ కనుక మనం కంటిన్యూ చేస్తే 40 సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత మనం గుండు సున్నా మీన్స్ జీవితాలు ఏం సర్వనాశనం అయిపోవు. కానీ మనం దేంట్లో అయితే బ్రతకాలనుకుంటున్నామో, మనకి ఏదైతే ఇష్టమో, మనం ఎలా అయితే ఉండాలనుకున్నామో అలా చచ్చే వరకు ఉండలేం. ఎందుకంటే చచ్చిన తర్వాత మనకి ఎలా ఛాన్సెస్ ఉండవు కదా. అందుకని చెప్పేది ఏంటంటే, మనల్ని అదిమి పట్టుకుని, మనల్ని ఒడిసి పట్టుకుని, మనల్ని మనం ఒక చోట కూర్చోబెట్టగలిగితే ఈ కామం అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్ట్రాయ్ చేయగలుగుతాం, నాశనం చేయగలుగుతాం, తెగ నరకగలుగుతాం. అలా కాదు, అసలు కామానికి దీనికి సంబంధం లేదు, అది వేరే టాపిక్ అని మీరు అనుకుంటే కనుక దీంట్లో మీకు ఈ జన్మకి క్లారిటీ రాదు. ఎందుకంటే నేను క్లారిటీ తెచ్చుకున్నాను. ఇప్పుడు చెప్పు, నిన్న చాలా నిర్ణయాలు తీసుకుని ఉంటావు కదా, ఇది చేసేద్దాం, ఇంకా ఖచ్చితంగా ఇది అవ్వాలి, ఇది మన ఫస్ట్ ప్రియారిటీ అని. చేసావా? ఎందుకు డిస్ట్రాక్ట్ అయ్యావు? డిస్ట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? నువ్వు కాదు, నీలో ఉండే కామం. నేను చెప్పేది ఏంటంటే, నేను చేసిన అనాలిసిస్ ప్రకారం, నేను చూసిన టాపిక్స్ ప్రకారం, నేను చదివిన చిన్న చితక 1-2 పేపర్ పుస్తకాల ప్రకారం ఈ టాపిక్ చాలా సివియర్, చాలా అంటే చాలా సివియర్, సర్వనాశనం చేసేస్తుంది జీవితాల్ని. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మనల్ని ప్రస్తుతంలో ఉంచుకుని మనకి ఏది ఉపయోగమో తెలిసిన తర్వాత కూడా మనం టక్కుమని డైవర్ట్ అయిపోతున్నాం అంటే మన నాశనాన్ని మనం సువర్ణాక్షరాలతో రాసుకున్నట్టు. ఇది గుర్తుపెట్టుకో. మరి దీని నుంచి ఎలా డైవర్ట్ అవ్వాలి అనేది నీకు తెలియాలంటే, నీకు ఎప్పుడైనా సరే ఒక పని మొదలు పెడుతున్నప్పుడు, లేదంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఏదేమైనా సరే ఇది కంప్లీట్ చేసేయాలి, ఇది కంప్లీట్ చేసేస్తే బెటర్ అనుకున్నప్పుడు నువ్వు చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకో. ఇప్పుడు నేను ఇది 2 పేజీల స్క్రిప్ట్ బేసిక్గా, ఇది మీకు చూడడానికి ఎలా కనిపిస్తుంది కానీ సావదొబ్బుతుంది. 3 పేజీలు. ఈ 3 పేజీల స్క్రిప్ట్ని నేను కూర్చుని దాన్ని ఏమంటారు, డిక్టేషన్ రాసినట్టు పైన బుక్ పెట్టుకుని కింద ఇది వరకు చిన్నప్పుడు రాసేవాళ్ళం కదా, అలా రాయలే. దీంట్లో 42 సీన్లు ఉన్నాయి. సీన్ నెంబర్ 42. ఈ 42 సీన్లని 5 డివైడ్ చేసుకున్నా. పొద్దున్న ఒక గంట పెట్టుకున్నాను, ఆ గంటలో ఒక 5 సీన్లు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, ఇలా రకరకాలుగా పార్ట్లుగా మనం ఎంత చిన్న పార్ట్గా డివైడ్ చేయగలిగితే మన పనిని అంత బెటర్. ఎందుకు చెప్తున్నానంటే, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ స్టార్టింగ్ నుంచే గంటల తరబడి కూర్చుని అంత ఉండవు. సో నువ్వు ఎంతసేపు కూర్చోగలుగుతున్నావు? 5 నిమిషాలు కూర్చోగలుగుతున్నావా? సో నీ పని గంట పని అనుకో, అది
దాన్ని 5 నిమిషాలు చొప్పునే విడది. బాసు 60 నిమిషాలు. 60 నిమిషాలని 5 నిమిషాలుగా కట్ చేస్తే ఎన్ని సార్లు కూర్చోవాలో తెలుసా అంటావా? అవును, కూర్చోవాలి. అక్కడి నుంచి మొదలు పెడితేనే నువ్వు చిన్న చిన్న భాగాలుగా ఏదైతే మొదలుపెట్టి హ్యాపీగా నీ కాన్సన్ట్రేషన్ ఉన్నంతసేపు కంప్లీట్ చేసి తర్వాత దాని రిజల్ట్ చూస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు గంటైనా కూర్చుంటావు. అది ప్రాబ్లం కాదు, ఇక్కడ మొదలు పెట్టడం ప్రాబ్లం. నీకు దమ్ము ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు కోపం వచ్చినా పర్లా, నీకు దమ్ము ఉంటే ఒక్క 15 నిమిషాలు 15 మినిట్స్ నువ్వు కూర్చున్న చోటే కూర్చుని, నువ్వు ఇప్పుడు ఏదో అనుకుంటున్నావు, ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి, ఓడబొడిచేయాలి అనుకుంటున్నావు కదా, దాని గురించి ఒక్క 15 నిమిషాలు కూర్చుని ఫోను కానీ వేరే థాట్స్ కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ అన్నీ పక్కన పెట్టేసి ఆలోచించగలిగే దమ్ము నీకుందా? నాకుంది. నాకుంది. ఎందుకుంది అంటే నేను ఆల్రెడీ ఆ కామం అనే పొరని చీల్చుకుని బయటకు వచ్చి అయ్యి బాబోయ్ దీంట్లో ఇంత దరిద్రం ఉందా అని చెప్పి నేను అనుభవించేసి చాలా టైం వేస్ట్ చేసేసుకుని చివరికి ఇప్పుడు బాధపడే స్కోప్ కూడా లేకుండా కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి లైఫ్ని. నాలా నువ్వు ఆ లైఫ్ని వేస్ట్ చేయకూడదు కాబట్టి నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క 15 నిమిషాలు నువ్వు ఏ పని చేయొద్దు. నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో, ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో, ఎంతైతే సంపాదించాలనుకుంటున్నావో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో, అసలు నీ పొజిషన్ ఏ రేంజ్లో క్రియేట్ చేసుకోవాలనేది నీ క్లారిటీ ఉంది కదా. ఆ క్లారిటీ ఉన్న టాపిక్ గురించి 15 నిమిషాలు ఒకే చోట కూర్చుని ఆలోచించు. ఆ ఒక్క థాటే, ఇంకేది రానివ్వద్దు మైండ్లోకి. అసలు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అనేది నీకు తెలిసిపోద్ది. ఒకవేళ ఆలోచించలేకపోతే, లేదు బాస్ అవ్వట్లేదు బాబాయ్ 2-3 నిమిషాలకి మించి అవ్వట్లేదు, వేరే వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అని నువ్వు అనుకుంటే కనుక నీకు ఒక టిప్ చెప్తా. అది టిప్ అని కాదు, ఎవరికి పర్సనల్ వాళ్ళది. నువ్వు అనుకునే పని గురించే ఎక్కువ ఆలోచించు. అలా ఆలోచించాలంటే నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావో, నీ గోల్ ఏదైతే ఉందో ఆ పని గురించి ఎక్కువ తిరుగు. ఆ పనికి సంబంధించిన మనుషులతోనే కలుగు. ఆ పని ఎక్కడైతే ఎక్కువ జరుగుతూ ఉంటుందో నువ్వు ఆ ఏరియాల్లో మాత్రమే కాలక్షేపం చెయ్యి. ఏం చేసినా పర్లా. మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇక్కడ మైండ్ సెట్ మార్చుకోవడానికి రీజన్ ఏంటంటే నువ్వు ఎప్పుడూ తిరిగే వాళ్ళతోనే తిరుగుతున్నావు. నీ మైండ్కి ఎక్కడైతే డోపమైన్ జరుగుతుందో, ఎక్కడైతే నీకు హై దొరుకుతుందో అదే ఏరియాలో తిరుగుతున్నావు. నువ్వేమో నీకు ఇష్టం వచ్చిన ఏరియాలో తిరిగేయచ్చు, నీకు ఇష్టం వచ్చిన చోట ఎంజాయ్ చేయొచ్చు, కానీ నువ్వు మాత్రం ఎక్కడో సక్సెస్ అయిపోవాలి. అక్కడెక్కడో పాపికొండల మధ్యలో ఉంది అది. అక్కడికి వెళ్ళిపోయి సక్సెస్ అయిపోయి ఈ రాజ్యానికి మాత్రం రాజు నేనే అని చెప్పి ప్రకటించాలి. ఎలా కుదురుద్ది బాసు? ఇప్పుడు నేను సినిమా వాడిని, క్రియేటివ్ థాట్స్తో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను. నేనేం చేస్తాను తెలుసా? నేను ఏ కృష్ణానగర్లోనో లేదంటే ఎవరైనా సినిమా వాళ్ళు అందరూ కలిసి ఉండే రూమ్స్ ఉంటాయి. ఒకళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, ఒకళ్ళు ఆర్టిస్టులు ఉంటారు, ఒకళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు, ఒకళ్ళేమో ఇంకొకటి రకరకాల 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నేను ఆ ఏరియాల్లోనే ఆ జనంతోనే తిరుగుతా. ఎందుకంటే వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ అన్నీ దానికి సంబంధించినవే ఉంటాయి. నీకేమో డబ్బు సంపాదించడం ఇష్టం. నువ్వేం చేస్తావు? తాగుమోతోడు కూడానే, ప్యాకెట్ ఆడేవాడు కూడానే, లేదంటే జోదం ఆడేవాడు కూడానే, లేదంటే సరదాగా గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేసేవాడు కూడా తిరుగుతావు. నువ్వు సంపాదించాలనుకుంటుంది డబ్బు. అక్కడ నువ్వు తిరిగే బ్యాచ్ అందరూ డబ్బును దుబారా చేసేసి అసలే జీవితం అంటే 4 రోజులేరా, చచ్చిపోయే ముందు ఎంజాయ్ చేసేద్దాం అంటూ ఉంటారు వీళ్ళందరూ. దాంట్లో అంటాడు బా నువ్వు ఎంత బతికి డబ్బు అని తిరిగి లోపు కరోనాలు అయ్యి వచ్చి చచ్చిపోతున్నారు బాబా, ఓ పెగ్గేసి సెట్ అయిపోద్ది అంటాడు. నువ్వేం చేస్తావు? ఏదో నిజమే కదా అని మోటివేట్ అయిపోయి పెగ్గేస్తావు. ఆ పెగ్గ 10 పెగ్గలు అయ్యి రోజుకి 20 పెగ్గలు అయ్యి సంఖ్య ఆగిపోద్ది జీవితం. సో నువ్వు డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు ఒక మార్వడి షాప్కి వెళ్ళి కూర్చో, లేదంటే ఎవరో చిన్న స్టార్టప్ పెట్టి వాడు పోరాడుతూ ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళి ఫ్రీగా 2 నెలలు పని చేయి. అప్పుడు ఆడు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, డబ్బుని ఎలా క్రియేట్ చేస్తున్నాడు, ఎలా సృష్టిస్తున్నాడు, ఎంత ఒబ్బిడిగా ఉన్నాడు అనేది అర్థం ఉంది. లేదు నువ్వు ఒక డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నావా, నువ్వు వెంటనే యూట్యూబ్ తెరిచేసి యూట్యూబ్లో ఇప్పుడు కనుక మీరు 4 లక్షలు పెట్టి పెట్టుబడి పెడితే కనుక 40 లీటర్ల పాలు ఇచ్చే గేదె డైరెక్ట్ పెరుగు నెయ్యి కూడా ఇచ్చేస్తుందంట, పంజాబ్లో దొరుకుతుందంట. ఈ గేదెని మీరు కొనుక్కుంటే ఖచ్చితంగా 1 నెలలో మీరు 20 లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఒక దరిద్రమైన థంబ్నెయిల్ ఉంటుంది. ఆ వీడియోలు చూసుకుంటూ రూమ్లో కూర్చుని ఓ కళ్ళగనేస్తూ ఉంటావు. అంటే మనం ఇప్పుడు 4 గేదెలు కొంటే 4 గేదెలు 20 లీటర్లు, పొద్దున్న 20, సాయంత్రం 20, 40 లీటర్లు. 40 లీటర్లు అంటే లీటర్ 100 రూపాయలు చొప్పున వేసుకుంటే లబ్ 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 ఓ లెక్కలు. అది కానీ నువ్వు చేయాల్సింది. డైరీ ఫామ్ అంటే దోల తీరిపోద్ది. అవుట్స్కట్స్లో చాలా ఫామ్స్ ఉంటాయి.
ఎవడు నువ్వు లోపలికి రాకూడదు. ఇదేం బ్యూటీ పార్లర్ కాదు కదా, అమ్మాయిలు ఉంటారు లోపల. జెంట్స్కి నాట్ అలౌడ్ అంటానికి. డైరీ ఫామ్ బర్రెలు ఉంటాయి లోపల. ఎళ్ళు అన్నా, నేను డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను, ఒక వారం రోజులు ఇక్కడ చూస్తానన్నా, ఖాళీగా కాదు ఏదో పని చేస్తానన్నా అని చెప్పేసి వాటికి గడ్డి దాణా పెట్టు. ఎంత తింటున్నాయి, ఎంతమంది పాలేర్లు లేదంటే ఎంతమంది వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు, రోజుకి ఒక గేదెకి ఎంత పెట్టుబడి అవుతుంది, దాని పరిస్థితి ఏంటి. ఏదైనా గేదెకి జబ్బు చేసి ఒక ₹1,00,000 గేదె చచ్చిపోయిందంటే ఆ లాస్ ఎలా భర్తీ చేస్తున్నారు. అసలు ఒకసారి ఈనిన తర్వాత గేదె ఎన్ని నెలల పాలు ఇస్తుంది, అది సూడిదయిన తర్వాత అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎన్ని నెలలు దాన్ని ఫ్రీగా మనం పోషించాలి, అప్పుడు అయ్యే ఖర్చు అంతా, ఇవన్నీ ఓవరాల్గా లెక్కేసుకుని అలాంటి ఒక 20 కాంపౌండ్స్లో నువ్వు తిరిగావనుకో, అసలు డైరీ ఫామ్ పెట్టాలనే థాట్ కరెక్టా కాదా, దానికి నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా లేదా, నేను క్యాపబుల్లా కాదా, నా థాట్ కరెక్టా కాదా నీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏదైతే నువ్వు టాపిక్లోకి వచ్చేసావు కదా, ఇప్పుడు నీకేమన్నా వేరే ఆలోచనలు ఉన్నాయా, ఇప్పుడు కరెక్ట్గా పాయింట్లో ఉన్నావు నువ్వు. సో డైరీ ఫామ్ పెడదాం అనుకునేవాడు ఆ ఏరియాలో తిరిగితే, అదే జనంతో మాట్లాడితే, నువ్వెప్పుడు కూర్చున్న వర్క్లో ఇంచి అంటే నువ్వు ఏదైతే డ్రీమ్ అనుకున్నావో డైరీ ఫామ్ అనేది, ఆ డ్రీమ్లో ఇంచి డిస్ట్రాక్ట్ అవ్వవు. అంటే కామం అనే పొర అక్కడ తెగుద్ది అనమాట. అర్థమైందా. డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు ఆ మార్వాడి షాప్ దగ్గర లేదంటే కొత్తగా స్టార్ట్ చేసిన ఒక కిరాణా కొట్టు దగ్గర చాయ్ బడ్డీ దగ్గర తిరగడం మొదలు పెట్టావంటే అవే డిస్కషన్స్, అవే మాటలు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నీకు అయ్యే థాట్స్ వస్తాయమ్మా. ఆ బడ్డీ కొట్టుడేమో 50,000తో అయిపోయింది అన్నాడు, ఈడేమో రోజుకి 800 రెంట్ ఇస్తున్నానన్నా, ఇదంతా లాస్ వస్తుంది అన్నాడు, అసలు రెండింటికి ఎక్కడ మిస్ అవుతుంది అని చెప్పి పడుకునేటప్పుడు కూడా అదే ఆలోచిస్తావు. అది మానేసి డబ్బు సంపాదిద్దాం అనుకునే నువ్వేమో తాగుబోతు బ్యాచ్తో కూర్చుని ఎంజాయ్మెంట్ చేసే బ్యాచ్తో కూర్చుంటే, వీడేమో మొన్న ఆ పెగ్గ కలిపాడు, అదేమో జమ్జమ్మని ఎక్కేసింది, ఇదేంటి రోజు కొంచెం తలనొప్పిగా ఉంది, హ్యాంగ్ ఓవర్ కింద, రేపు పొద్దున్న నుంచి పాత బ్రాండే తాగాలి, ఈ ఆలోచనలు వస్తాయి. డైరీ ఫామ్ పెడదాం అనుకునే నువ్వు వెళ్ళిపోయి క్రికెట్ మ్యాచ్లు ఆడుకున్నావు అనుకో, గ్రౌండ్లో ఎవడో ఆడుతున్నాడు కదా, మనం ఇదివరకు ఎరగదీసేసే వాళ్ళం క్రికెట్లో మన ప్రతిభ చూపించుకోవాలని, చిప్పాబు నిన్న ఒక్క రన్న కొట్టుంటే సరిపోదును, అనవసరంగా ఓడిపోయాం, రేపు పొద్దున్న ఏమైనా సరే అస్సలు అవుట్ అవ్వకూడదు, ఈ టాపిక్లోకి వెళ్తావు. అందుకని నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అనేది నీకు తెలుసు కదా, నీకు అర్థమవుతుందా, నువ్వేం చేయాలనుకుంటున్నావు నీకు తెలుసు కదా, ఆ సర్కిల్లో తిరుగు, ఆ సెక్టర్ మనుషులతో మాత్రమే ఉండు. స్నేహాలు, బంధుత్వాలు, ఊరు వాడ, ప్రేమలో ఆప్యాయతలు ఇవన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదేంటి మూర్ఖుల్లో బ్రతకమంటవా అని మాత్రం అనుకోకు. ఇక్కడ అన్నిటికీ ప్రధానం సక్సెస్, డబ్బు. ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి సాధిస్తే తర్వాత మీ ఊరెళ్ళి జల్సాలు చేయొచ్చు, సాయాలు చేయొచ్చు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు, ఫ్రెండ్స్తో తిరగచ్చు. తర్వాత నువ్వు క్రికెట్లు ఆడుకోవచ్చు, సరదాగా కూర్చుని ఫామ్ హౌస్ పార్టీలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇంకా బోల్డ్ అంత ఏజ్ ఉంది. ఇప్పుడే ఎంజాయ్ చేసేస్తాను, ఇదే నా పల్లెటూరు అని పాటలు పాడుకున్నావు అనుకో, తర్వాత ఊళ్ళో కూడా నీకు మినిమం దేగను కూడా దేగరు. ఎందుకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెళ్ళి హైదరాబాద్లో అడుక్కుని వచ్చాడు, అదేదో ఊళ్ళో ఉంటే శుభ్రంగా ఈ పాటికి సెట్ అవుతాడు, ఏ గేదెలో మేపుకునో లేదంటే ఏ వ్యవసాయం చేసుకున్నావు. ఇటు వ్యవసాయం చేయకుండా పోయాడు, అటు ఏదో పీకుతానని హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏం పీకకుండా పోయాడు, రూపాయి సంపాదించలేదు. ఇదంతా వదిలే, ఒక పాలో సంపాదించేవరే నువ్వు, 20 సంవత్సరాలు ఏం చేశారు హైదరాబాద్లో అంటారనమాట. సో ఎవడో ఏదో అంటాడని కాదు, కానీ లైఫ్ చివరికి వెళ్ళిపోయిన తర్వాత అద్దంలో చూసుకుని ఎంత టైం వేస్ట్ చేసావో తెలుసా నీకు అర్థం అట్లా. ఇప్పుడు చెప్తున్నా కదా, గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, తీసుకుని ఆ 4 ముద్దలు కోటా రైస్ తిని ఎప్పుడు పోతావో పో, నీ జీవితాన్ని నువ్వే సంకనాగించుకున్నావు అని నువ్వు పడే బాధ ఉంటో చూసావా. ఇప్పుడు ఏదో నేను సిల్లీగా చెప్తున్నాను, కానీ నరకం బ్రతికున్నప్పుడు కనిపిస్తుంది. అందుకని ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన ఆలోచనల్ని మనం పట్టుకుని కూర్చోబెట్టగలిగితే మన దగ్గర ఉండే కామం అనే సెన్సర్స్ అన్నీ దొబ్బుతాయి, ఆ దరిద్రం వదిలిపోద్ది. దాని తర్వాత మనం కావాల్సిన దాంట్లో మనం అనుకున్నదే అయి తీరతాం. కావాలంటే ఇది అప్లై చేసుకుని చూడు. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో ఆ సర్కిల్లో మాత్రమే తిరుగు, ఆ పరిసరాల్లో మాత్రమే నువ్వు సచ్చినట్టు స్పెండ్ చేయాలి. అలా కాకుండా నువ్వు ఏ కాంపౌండ్లో అడుగుపెట్టినా ఈ కామం నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, కామం అంటే సెక్స్ కాదు. కామం అనే పదంలో నాకు తెలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కామం అనేది 0.1%.
మిగతా 99.9% అనేది డిస్ట్రాక్షన్. మనల్ని మనకు కావాల్సిన పనిలో కానీ, మనం చేయాల్సిన పనిలో కానీ, మనం అనుకున్న పనిలోంచి కానీ ఏదైతే బయటికి లాగేస్తూ ఉంటుందో ఆ ప్రతి థాట్ కామమే. కాదంటే కనుక కామెంట్ చేయి, ఇంకో 20 వీడియోలు చేస్తా.